34 years వచ్చేసి ఫస్ట్ ఫంక్షన్ అక్కడే జరిగింది. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి పెద్ద కాకుండా మహాదేవుడి కృప వల్ల ప్రార్థన చేశారు దైవజనుల కుటుంబానికి. మరొకసారి చెప్తున్నాను, పనివారి విషయంలో మా మాట వినేవారుగా ఉన్నారు. ఎవరు ఇబ్బంది పెట్టకుండా ప్రార్థన ద్వారా అన్ని కార్యాలు సాధ్యమవుతాయని నేను ఎక్కువగా బలంగా నమ్మి ఉన్నాను. ఈరైతే ఆ ఈగులో నాకు వాగ్దానం వచ్చింది ఏంటంటే, నువ్వు దీవింపబడతావు. దీవెన కళ్ళారా చూశానండి. హల్లెలూయా హల్లెలూయా. ఎన్నో పెట్టుంటాను అప్లికేషన్, ఎన్నో పెట్టుంటాను. కానీ మహాదేవుడి కృప వల్ల సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ దగ్గర దేవుడు నాకు ఒక 1 year ట్రైనింగ్ అనేది నాకు ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. మా సార్ వాళ్ళందరూ మా సార్ వెళ్ళగానే ఏమన్నారు తెలుసా? ప్రైజ్ లార్డ్ అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. యాక్చువల్లీ అయితే నేను వేరే డిపార్ట్మెంట్ కి వెళ్ళాలి, కానీ మహాదేవుడి కృప వల్ల సారు క్రిస్టియన్ అవటం వల్ల ఏంటంటే నేను కూడా ఆ డిపార్ట్మెంట్ లోనే ఉంచారు సార్. హల్లెలూయా హల్లెలూయా. రిమైనింగ్ ఇంకా 3 months ఉంది, మార్చ్ కి రిలీవ్ అవుతాను. ఈ ఇయర్ అయితే మేబీ చాలా లాంగ్ జర్నీ. కోల్కతా వెస్ట్ బెంగాల్ వెళ్ళడం జరిగింది. స్లాంగ్ రాదు, ఇంగ్లీష్ ఏంటంటే కొద్దిపాటి ఇంగ్లీషు, ఇంకోటి వచ్చేసి ఏంటంటే హిందీ కొద్దిగా. ఈ 2 ఇంగ్లీషు హిందీ ఈ 2 కలుపుకొని కోల్కతాకి వెళ్ళి అక్కడ భాషరాని ప్రదేశంలో దేవుడు ఎగ్జామ్ రాసి క్షేమంగా సురక్షితంగా నడిపించాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ మైక్ ఉంది కదండి, ఇది మా తల్లి గారి జ్ఞాపకార్థంగా నేను ఇచ్చాను. ఎందువల్ల ఇచ్చానంటే, మా తల్లి గారు వచ్చేసేసి ఫంక్షన్ వచ్చేసి ఫ్రైడే, థర్స్డే రోజు వచ్చేసి వెన్స్డే వరకు వచ్చేసి సైక్లోన్ ఎఫెక్ట్, నాన్ స్టాపబుల్ గా వర్షం, ఎక్కడ చూసినా వర్షం పడుతూనే ఉంది. మహాదేవుడి కృప వల్ల బలమైన విశ్వాసం ఏంటంటే, ఆ రోజు అయ్యా వాతావరణం చక్కపరచడానికి ప్రార్థన చేశాను, వ్యక్తిగతంగా ప్రార్థన చేశాను. మా కుటుంబం కలిసి అందరూ ప్రార్థన చేయడం వల్ల సైక్లోన్ లేని ఆ రోజు ఫంక్షన్ ఎంతగానో గ్రాండ్ జరిగింది. హల్లెలూయా హల్లెలూయా. ఈ సంవత్సరం 3 ఫంక్షన్ అంటే చాలా హెవీ బడ్జెట్. ఆ 3 ఫంక్షన్ అంతా గాడ్ దగ్గరుండి చేయబట్టి నడిపించాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకేం చెప్పగలుగుతానండి? ఇందాక నేను అక్కడ చదువుతున్నప్పుడు ఈరుగా నాకు అనిపించిన 3 విషయాలు చెప్తున్నాను. అన్ని సామెతలు చెప్తాను. సంతృప్తిని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. సమస్యలను వినిపించే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. సమకూర్చే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. నేను ఇందాక అక్కడ చదువుతున్నప్పుడు నాకు ఈ 3 పదాలు మీతో చెప్పాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు నాకు ఏదో చెప్పండి. ఈ 3 విషయాలు: సంతృప్తిని కలగజేసే దేవుడు, సమస్యలను విడిపించే దేవుడు, సమకూర్చే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. వ్యక్తిగతంగా నాకు